వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,30,000 చేంజ్ వరకు ఉంది. అండ్ ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇది రైట్ టైమా కాదా, దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది దగ్గర దగ్గర 1,30,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చనంటారా? సో గోల్డ్ అనేది మనకి ఇప్పుడు డిఫరెంట్ అంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్తోని పెరుగుతూ ఉంటుందండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇండియన్ డిమాండ్ పెరిగితే లేకపోతే ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్లో పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా అనుకుంటారు. బట్ ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఆన్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కొంచెం గోల్డ్కి పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. ద ఫస్ట్ ఇంపాక్ట్ ఏం జరిగింది రీసెంట్గా అనుకుంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారండి. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అవడం వల్ల ఏం జరిగింది అంటే డాలర్ అనేది తగ్గింది. సో డాలర్కి డిమాండ్ తగ్గింది. సో అలానే డాలర్ అంటే ట్రెజరీ బిల్స్ ఈల్డ్స్ కూడా తగ్గాయి. సో ఎప్పుడైతే ఆ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుతుందో డాలర్ ఇండెక్స్ తగ్గుతుందో ఆ అమౌంట్ అంతా కూడా గోల్డ్ వైపు. సో దిస్ ఈస్ ద మేజర్ లైక్ అంటే కమ్బ్యాక్ మళ్ళీ గోల్డ్కి కొంచెం పాజిటివ్గా వచ్చిన న్యూస్ అయితే ఇది మనం అని చెప్పొచ్చండి. సో మళ్ళీ అగైన్ ఒక రేట్ కట్ 2026లో కూడా ఉండొచ్చు అనేది, ఇన్ఫ్లేషన్ కానీ పెరిగితే మళ్ళీ ఇంకొక రేట్ కట్ ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఈ ఫెడ్ రేట్ కట్ మనకి కాకుండానే మనకి అదర్ రిస్క్స్ గోల్డ్ పెరగడానికి మనం చూసుకున్నట్లయితే మన డాలర్ అంటే మన రూపీ బాగా డిప్రిషియేట్ అవుతుందండి. మేబీ మనకేమనుకుంటున్నామంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ అనేది అంత పెరగకపోయినా మన రూపీ డిప్రిసియేషన్ వల్ల మనకు చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఒక 10% గోల్డ్ పెరిగిందనుకోండి, అందులో 50% 60% బికాజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గోల్డ్ పెరగడం వల్ల పెరిగింది. ఇంకొక ఏదైతే 30-20% ఏదైతే ఉందో అదంతా కూడా మనకి రూపీ డిప్రిసియేషన్ వల్ల మనకి పెరిగింది. సో ఇప్పటికీ కూడా మన రూపీ అనేది ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది. 90 రూపీస్ పైనే మనకి అంటే 90.40 వరకు కూడా వెళ్ళింది. ఈ విధంగా రూపీ కానీ ఇంకా డిప్రిషియేట్ అయితే డెఫినెట్లీ ఇంకా గోల్డ్ మనకి ఎస్పెషల్లీ ఇండియాలో రూపీ డిప్రిసియేషన్ వల్ల ఇంకా గోల్డ్ పెరిగే అవకాశం, మన డొమెస్టిక్గా అది ఒక నెగిటివ్గా మనకి గోల్డ్ ఇంకా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మనం ఇంకా రీజన్స్ మనం చూసుకున్నట్లయితే అలానే యుక్రెయిన్ రష్యా వార్ అనేది అది ఎప్పుడు ఎరప్ట్ అవుతూ ఉంది. సో దాని అవుట్కమ్ వల్ల కూడా మళ్ళీ గోల్డ్ అనేది మనకి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఒక రేంజ్ మనం చూసుకున్నట్లయితే వి మైట్ టార్గెట్ బిట్వీన్ 1,50,000 అండ్ 1,50,000 అండ్ ఇన్ బిట్వీన్ 1,30,000 1,25,000 ఈ రేంజ్లోని మార్కెట్స్లో మనకి గోల్డ్ అనేది కనిపిస్తుందండి. బట్ గోల్డ్ కన్నా వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ సిల్వర్. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం 2 lakhs అనేది సిల్వర్ అనేది రీచ్ అవుతుందని. బట్ ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుంది అనుకోలేదు. నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియరింగ్ టు 2 lakhs అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దేర్ ఆర్ సప్లై ఇష్యూస్ ఉన్నాయండి. అంటే ఈటీఎఫ్స్ ద్వారా గోల్డ్ కూడా ఇంత పెరగడానికి కారణం ఇంకొక రీజన్ గోల్డ్ ఈటీఎఫ్స్. గోల్డ్ ఈటీఎఫ్స్లో చాలా బై చేస్తున్నారండి అందరూ కూడా. అంటే 4-5 times పెరిగింది గోల్డ్ ఈటీఎఫ్స్లో. సో గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పెరిగితే దాని ఈక్వలెంట్ ఫిజికల్ గోల్డ్ వాళ్ళు అరేంజ్ చేయాలి. సో ఫిజికల్ గోల్డ్ అనేది బ్యాంక్స్ కొంటున్నాయి, కంటిన్యూస్గా సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. ఈ ఈటీఎఫ్స్ కోసం వీళ్ళందరూ ఇంటర్మీడియరీస్ అందరూ కూడా ఈ ఏఎంసీస్ అన్నీ కూడా ఈ ఫిజికల్ గోల్డ్ బై చేస్తున్నాయి. ఎందుకంటే మీరు ఈటీఎఫ్స్లో కొన్నారంటే దాని ఈక్వలెంట్ ఫిజికల్ గోల్డ్ అనేది వాళ్ళు మ్యాచ్ చేయాలి. సో వాళ్ళు బై చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అందరూ బై చేస్తున్నారు కాబట్టి అండ్ యూఎస్లో కూడా డాలర్ ఇండెక్స్ పడిపోతుంది కాబట్టి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ గోల్డ్ వైపు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒకవైపు సిల్వర్ కూడా మనకి ఏంటంటే కొంచెం సప్లై అనేది అంత లేదండి. అగైన్ ఇదే సేమ్ ఇష్యూ, అందరూ కూడా సిల్వర్ ఈటీఎఫ్స్లో పెడుతున్నారు. సో సిల్వర్ ఈటీఎఫ్స్ పెట్టాలి అంటే దానికి ఈక్వలెంట్ ఫిజికల్ సిల్వర్ అనేది అరేంజ్ చేయాలి. సో ఎప్పుడైతే దీనికి సిల్వర్కి ఈ ఫిజికల్ డిమాండ్ అనేది పెరిగిందో ఇండస్ట్రియల్తో పాటు ఇప్పుడు ఈ సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా కొంచెం డిమాండ్ అనేది పెంచేస్తూ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు మనకి అంతా అంటే సప్లై తక్కువ ఉందండి, డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ సప్లై డిమాండ్ అనేది కొంచెం మిస్ మ్యాచ్ వల్ల సిల్వర్ అన్యూజువల్గా 1,90,000 ఇప్పుడు 2 lakhs అయిపోయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఇప్పుడు సప్లై ఎవరికి, ఇండస్ట్రియల్ వాళ్ళకి తక్కువైందంటారా లేకపోతే కన్జ్యూమర్స్కి ఏమైనా తక్కువైందంటారా? ద మెయిన్ రీజన్ ఏంటంటే సిల్వర్ అందరూ బై చేయడం మొదలు పెట్టారండి. అంటే ఇంకా స్కేర్సిటీ ఉంటుందేమో. ఇప్పుడు చైనా బై చేస్తోంది, టన్నుల సిల్వర్ వాళ్ళు బై చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఈ ఇండస్ట్రియల్ యూసేజ్కి మళ్ళీ దొరకకపోతే ఇబ్బంది కదా. సో దే ఆర్ బయింగ్.
ఫర్ ఇండస్ట్రియల్ యూసేజ్ ముందుగానే పెట్టుకోవాలని, అలానే ఈటీఎఫ్స్లో పెట్టడం వల్ల వాళ్ళు బై చేస్తున్నారు, బ్యాంక్స్ బై చేస్తున్నాయి, మనం కూడా ఎస్పెషలీ ఇండియా ఈజ్ ఆల్సో బయింగ్ బికాజ్ వీ నీడ్ ఆల్సో అ సిల్వర్ ఇన్ ఇండస్ట్రియల్ యూసేజ్ లైక్ ఈవీస్లో కానీ, సోలార్ ఎనర్జీ కానీ, గ్రీన్ ఎనర్జీ మనకు కూడా చాలా యూసేజ్ ఉందండి. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్స్లో కానీ అక్కడ కూడా వాడుతూ ఉంటారు సిల్వర్ని. సో అందరూ కూడా లోడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ సిల్వర్ ఈజ్ బయింగ్ ఆల్ దీస్ కంట్రీస్, ఎస్పెషల్లీ చైనా, ఇండియా అయితే చాలా బై చేస్తున్నాయండి. దానివల్లే సిల్వర్ ఈ విధంగా 2 lakhs అయితే అవుతుందని మనం చెప్పొచ్చు. మరి అంత ఫాస్ట్గా బై చేస్తున్నప్పుడు అంత ఈక్వలెంట్ ప్రొడక్షన్ ఉండాలి కదా. అవును, అది డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ బి ద సేమ్. ఇమీడియట్గా ఇన్ని టన్నుల ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును, ఇట్ టేక్స్ టైం. ఈ టైం ఉన్నంత వరకు ఏమవుతుంది, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ప్రైస్ పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ గో టు 2 lakhs. మ్యామ్ ఇప్పుడు సిల్వర్ కనుక మన హిస్టరీ చూసుకున్నట్లయితే ఎంత పెరిగినా కానీ ఒకేసారి ఇలా పడిపోతుంది. అండ్ ఇప్పుడు 2 lakhs వరకు వెళ్ళింది. అండ్ మళ్ళీ అక్కడ కన్సాలిడేషన్ అంటారా లేకపోతే తగ్గడం అంటారా, ఒకసారి మీరే చెప్పాలి. ఒకసారి 2 lakhs వరకు టచ్ అయింది, ఇయర్ వరకు టచ్ అయింది అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఎంతవరకు పడే అవకాశం అయితే ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు గోల్డ్ లా కాదు సిల్వర్. గోల్డ్ అనేది మీకు మహా అయితే ఒక 2000 10 grams-కి 1000 ఇంత నెమ్మదిగా, అంటే 10,000 అంటే అంతంత కాకపోయినా థౌజండ్స్లో ఒక 1000, 1500, 2000 10 grams-కి ఉంటుంది. ఇక్కడ సిల్వర్లో కేజీ ఒకేసారి 10,000 పెరిగే అవకాశం ఉంది. 10,000 ఓవర్ ద నైట్, మనకి ఓవర్ ద నైట్లోనే ఒక 7-8,000 per kg తగ్గిపోయే అవకాశాలు సిల్వర్ ఉంటుందండి. బికాజ్ ఆఫ్ సిల్వర్లో ఎప్పుడు వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా కూడా అండి 1,40,000కి వచ్చింది, వచ్చి మళ్ళీ 1,80,000కి వెళ్ళింది. అవును. సో ఈ రేంజ్ అనేది, అందుకనే మేము ఏం చెప్తున్నాం అంటే సిల్వర్ ఎప్పుడైనా 1,40,000 ఇలాంటి సిచ్యువేషన్లో పడిపోయింది అంటే ఒక్కసారి ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది అనుకోండి, సో ఏమవుతుంది, సప్లై ఎక్కువ అవ్వగానే సిల్వర్ పడుతుంది. సో ఇమీడియట్గా మీరు అలాంటి టైంలో ఎప్పుడైనా మీకు 1,40,000, 1,30,000 ఈ వాలటిలిటీలో కానీ మీకు సిల్వర్ కానీ తగ్గినట్టయితే మీరు బై చేసుకోండి. అగైన్ మళ్ళీ డిమాండ్ పెరగగానే మళ్ళీ పెరిగిపోతుంది. సో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, బట్ ప్రైస్ని మనం చూసుకుంటూ, లేదు అంటే కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మనం బై చేసుకొని సిల్వర్ ఈటీఎఫ్స్ ద్వారా, మనకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా ఇప్పుడు సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారండి. గోల్డ్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బై చేయమని ఈవెన్ సెబీ కూడా చెప్తుంది. మీరు ఎలా పడితే అలాగా, మనము ఏ యాప్లో పడితే ఆ యాప్లో మనము సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ బై చేయొద్దు అనే సెబీ చెప్తుంది. సో డోంట్ గో ఫర్ యాప్స్ ఫర్ బయింగ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్. గో విత్ లైక్ మనకి ఏవైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఈటీఎఫ్స్ ఉంటాయో వాటి ద్వారా బై చేయండి. మనకి ఏంటంటే బాగా అలవాటు పేటీఎం మనీలోని, ఇలాగా ఫోన్పేలో, ఇలాంటివన్నీ ఈ యాప్స్ ద్వారా వద్దండి. ఈటీఎఫ్స్ ఆర్ ద బెస్ట్. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.